అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా అండి. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలాగున్నారు? క్షేమంగా ఉన్నారు కదా? మీరు కుటుంబాలు పిల్లలంతా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాం. ఎందుకంటే మనం దేవుడు గొప్పవాడు కదా. మన ప్రభువు ఆయన చాలా గొప్ప దేవుడు. నిరంతరం మన పట్ల ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మనం మహిమ చెల్లించే వాళ్ళం ఉండాలి. ప్రతి సమయంలో కూడా దేవుడి నిండుకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఈ దినమును మనం ఉంచి ఈ దినమును బహుమానంగా కానుక మనకి ఇచ్చినాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 63వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 63వ కీర్తన 7వ వచనం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటు నా శరణొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దావీదు నా దేవుడవు నీవే, వేకువని లేచి నేను నిన్ను వెతుకుతాను, నీ బలమును నీ ప్రభావం చూడవలెనని నేనెంతో పరిశుద్ధాలయం తట్టు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. చూడండి, అలాగా దేవుణ్ణి వెతుకుతున్నాడు అన్నమాట దావీదు. దేవుని వెతుకుతూ ఆయన ప్రభావమును ఆయన యొక్క చూడండి చూడాలని, ఆయన ప్రభావమును ఆయన బలమును చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను అంటున్నాడు అనమాట. ఈరోజు దేవుని యొక్క బలమును ఆయన ప్రభావమును చూడాలని ఎంతో తృష్టంగా ఉండాలి. మనం ఆశ కలిగి ఉండాలి దేవుని పట్ల. ఆయన ఎంతో చూడండి, ఆయన నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటు నా శరణొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దేవుడు చేసినటువంటి మేలుని దావీదు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా నేను నీ యొక్క తలంపులను జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఇలాంటి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. అది ధ్యానించుతున్నప్పుడు ఎంతో రుచికరంగా ఉంది ప్రభు అంటూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన హెచ్చించి మాట్లాడుతూ ఈ కీర్తన రాస్తున్నాడు అనమాట దావీదు. దావీదు యూదారణ్యంలో ఉండగా ఈ కీర్తన రచించినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. యూదా అరణ్యంలో దావీదును నిరంతరం దేవుడు కాచి కాపాడినట్లు ఆయన చెప్తున్నాడు. ప్రభా నీ రెక్కలు నేను నాకు శరణొచ్చి ఉత్సాహధ్వని చేసేదను, నీవే నాకు సహాయకుడు అయి ఉంటివి. చూడండి, ప్రతి సమయంలో కూడా దావీదుకి దేవుడే సహాయముకు పడి ఆయన్ని ప్రతి మరి నిమిషంలో కూడా కాపాడుతూ యుద్ధంలో ఆయనకి విజయం ఇస్తూ ఆయన శ్రమలంట్లో విడిపిస్తూ ఆయన ఎప్పుడైతే దావీదు మరి ప్రార్థిస్తాడో మొరపెడతాడో ఎన్నోసార్లు కూడా నేను మొరపెడితేనే నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు, నన్ను కాపాడి ఉన్నాడు, ఆయనే నాకు సహాయకుడు అంటూ దేవుని ఎంత చక్కగా గణపరుస్తున్నాడండి. ఈరోజు ఉదయకాలం లేచి మనం దేవుని గణపరిచే వారం ఉండాలి, ఆయన కీర్తించే వారం ఉండాలి. ఆయన రెక్కల నీడకి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. చిన్న కోడి పిల్లలు చూడండి, కోడి అరిచినప్పుడు దాని తల్లి అరిచినప్పుడు సరసర మరి వెంటనే దాని రెక్కల కిందకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆ రెక్కలు ఆయనకి శరణొచ్చి మరి ఉత్సాహధ్వనిస్తాయి. ఆయన రెక్కల నీడను మనకి ఆరోగ్యం కలుగజేస్తాయి. ఆయన రెక్కలు మన కాపుదల. ఇప్పుడు కోడి పిల్లలకు కోడి ఎలాగైతే రెక్కల కింద కప్పెట్టి కాపుదల ఇస్తుంది, గద్దలు ఎత్తుకోపోకుండా, అలాగా దేవుడు ప్రతి నిమిషం కూడా మనకి సహాయపడే దేవుడే అంటున్నాడు. మనకి ఎవరు కూడా సహాయపడలేరు. బంధువులు, మిత్రులు, తోడు సహోదరులు, రాజులు, అధికారులు ఎవరు కూడా మనకు సహాయపడరు. వాళ్ళతో వాళ్ళు చూసుకుంటారు అంతే. వాళ్ళు గొప్పవారు కావాలని చూసుకుంటారు, కానీ అవసరం ఉన్నప్పుడు నేను వాడుకుంటారు, నేను పనిలో వాడుకొని తర్వాత విడిచిపెట్టేస్తారు కానీ దేవుడు అలాగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన రెక్కల నీడ మనకి ఆశ్చర్యదొరకము. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలిగజేస్తాయి. ఆయన రెక్కలు మనకు సురక్షితం ఇస్తాయి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, నీవు నాకు సహాయకుడవై ఉంటివి. దేవుడు ప్రతి నిమిషంలో కూడా దేవుడు మన దావీదుకు సహాయం చేసిన దేవుడు. ఈరోజు మనకు కూడా సహాయం చేసే దేవుడు అంటున్నాడు నిరంతరం. ఆయన ఘనపరచాలి మనం. 46వ కీర్తనలో కూడా చూడండి, ఆయన ఏమంటున్నాడంటే
ఆపత్కాల సమయంలో నీవు నమ్ముకొనదగిన సహాయకుడవు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆపత్కాల సమయంలో మన దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు అంటండి. ఆపత్కాల సమయంలో మన బంధువుల మిత్రులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడము, ఆ యొక్క రింగ్ అయినప్పుడు ఎత్తకుండా మానేయడము, రిసీవ్ చేయకుండా మానేయడము అలాగ చేస్తారు. ఎందుకంటే ఏమో ఆపదలో మనం ఏమైనా సహాయం చేయాల్సి వస్తుందేమో అని వాళ్ళు తప్పించుకునే మాదిరిగా ఉంటారు. మన సహోదరులు, బంధువులు వీళ్ళందరూ కూడా. కానీ దేవుడు ఆపత్కాల సమయంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ఆపద అంటే చాలు దేవుడు వెంటనే ప్రభువా అంటే మన ఎదుట పరిగెత్తుకొని వచ్చి సహాయం చేస్తాడు. ఆయన మంచి సహాయకుడు. ఆయన చూడండి, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహదనం చేస్తాను ప్రభువా అంటున్నాడు. ఈరోజు నువ్వు ఆయన రెక్కల నీడకు రా, శరణొచ్చి ఉత్సాహదనం చేయి, సంతోషంగా ఉండు. ఆయన రెక్కల నీడన నీకు ఆశ్చర్యం ఉంది. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలిగజేస్తాయి, సమాధానం, సంతోషం ఇస్తాయి. ఆయన రెక్కల వలనే నీకు ఈరోజు విమోచన దొరికింది, రక్షణ దొరికింది. హల్లెలూయా. ఆయన రెక్కల చాపడం ద్వారా సిలువలో ఈరోజు మనకి గొప్ప రక్షణ వచ్చిందండి. తెలుసు కదా మనకి. ఆయన రెక్కల నీడన శరణొచ్చి ఉత్సాహదనం చేసేవారు మనం ఉండాలి. అంతేకాదు 54 కీర్తన చూడండి, 54 కీర్తన 4వ వచనంలో కూడా చక్కగా రాయబడింది. చూడండి ఒక మాట, 54 కీర్తనలో 4వ వచనం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. మనం ప్రాణమును కాపాడేవాడు మన దేవుడేనండి. ఆయనే మనకు సహాయపడే దేవుడు. ప్రతి నిమిషంలో కూడా ఆయన మనకి సహాయకుడు. 139 కీర్తనల ముందు వెనక ఆయన ఆవరించి మనల్ని ప్రతి నిమిషం కూడా కాపాడుతాడంట, సహాయపడుతూ ఉంటాడంట ఆయన. కాబట్టి ఆయన మన ప్రాణమును ఆదరించే దేవుడు ప్రభువే. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు అని ఎన్నిసార్లు చూడండి. నీవు సహాయకుడు, నాకు నమ్ముకున్నదగిన సహాయకుడివి, నీవే నాకు సహాయం చేసే దేవుడు అని చక్కగా ఆయన ఈరోజు తెలియజేస్తున్నాడు. 57వ కీర్తనలో కూడా చూడండి, 57వ కీర్తనలో ఎంత చక్కగా, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణొచ్చి ఉన్నాను, ఈ ఆపదలో తొలగిపో వరకు నీ రెక్కల నీడ నా శరణొచ్చి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నీ శరణొచ్చి ఉన్నాను. చూడండి, ఆయన శరణొచ్చే వరం ఉండాలి. ఆయన శరణం అంటే మన కీర్తనలు పడాలి, ఆయన ఆదరించాలి. ప్రభా నీ శరణొచ్చి ఉన్నాను, శరణం పాడుతున్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడ నా శరణొచ్చి ఉన్నాను. ఈ ఆపదలన్నీ తొలగిపో వరకు. చూడండి, ఎప్పుడైతే నువ్వు ఆయన రెక్కల నీడకు వస్తావో ఈ ఆపదలన్నీ కూడా తొలగిపోతాయంట. ఈరోజు నీకు ఏంటి ఆపదలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, సమస్యలు ఇవన్నీ కూడా ఆయన రెక్కల నీడ శరణొచ్చి వచ్చినావంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్తుంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 61వ కీర్తన చూడండి, 4వ వచనం, యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకుందును. ప్రభువా చూడండి ఎంత మంచి మాట. చూడండి, ఆయన రెక్కల నీడ మనం దాంకోవాలి. ఆయన రెక్కల చాటును దాంకున్నామంటే ఏ సమస్య మనకు రాదు. ఏ గద్దలు వచ్చి కోడి పిల్లని ఎత్తుకొని పోకుండా ఎలాగా ఆ కోడి కాపాడుతుందో రెక్కల కింద దాచిపెడతాడు. దేవుడు కూడా మనం ఆయన రెక్కల కింద దాచిపెడతాడంట. దాగుకో, నువ్వు ఆయన రెక్కల కింద దాచుకో. దాంకున్నామంటే నీకు ఏ ఆపద రాదు, ఏ సమస్య రాదు, ఏ రోగము రాదు. ఆయన రెక్కల కింద మనకి ఆశ్చర్యం ఉంది. ఆయన రెక్కల నీడ మనం శరణొచ్చి ఉత్సాహదినం చేయాలి. ఆయన రెక్కలు మనం ఆదుకుంటాయి. ఆయన రెక్కలు ఆదుకునే రెక్కలు, అవి కాపాడే రెక్కలు ఆయన రెక్కలు. కాబట్టి ఆయన రెక్కల చాటున దాంకుందును అంటున్నాడు. చూడండి, దాగుకుందును అన్నాడు దావీదు. యుగ యుగములో నేను నీ గుడారంలో నివసించదను. యుగ యుగములు మనం దేవుణ్ణి నమ్ముకొని ఆయన గుడారంలో నివసించాలి. ఆయన రెక్కల చాటును దాంకొని ఉన్నామంటే ఈ యొక్క ఆపదలు, ఈ సమస్యలు ఏమి రాకుండా దేవుడు మనం సురక్షితంగా దేవుడు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు ఆయన రెక్కల చాటున నువ్వు శరణొచ్చి ఉత్సాహం చేయి, సంతోషంగా ఉండు. ఆయన రెక్కలు నేను కాపాడతాయి, సురక్షితంగా కాపాడతాయి, క్షేమం ఇస్తాయి నీకు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా ఈ మాటను దీవించి ఆశీర్వించమని. ప్రభా నువ్వు మాకు సహాయకుడు తండ్రి. ఆపత్కాల సమయంలో నమ్ముకునేదగిన సహాయకుడివి. సహోదరులు, బంధువులు కూడా ఆపత్కాల సమయంలో ఎవరు కూడా నాయన చూడడానికి రారు. ప్రభా సమస్యలు ఉన్నప్పుడు ఆదుకోరు, బాగున్నప్పుడు అయితే వస్తారు. కానీ నువ్వు సహాయకుడు ప్రభా. ఆపత్కాల సమయంలో నమ్ముకునేదగిన సహాయకుడివి.
మీరు రెక్కల చాటును శరణు వచ్చి మేము ఉత్సాహదినం చేస్తాం ప్రభు. మీరు రెక్కల నీడ మేము దాక్కుంటాం ప్రభు, దాగుకున్నట్టాం తండ్రి. యేసయ్య నీ రెక్కల కింద మా రెక్కలు మాకు ఆరోగ్యం కలుగజేస్తాయి, మాకు నాయన ఆనందం కలుగజేస్తాయి. ఈ ఆపద రాకుండా మనం కాపాడుతాయి తండ్రి మీ రెక్కలు ప్రభావ. మేము తెలుసుకొని మీ సన్నిధానికి రావడానికి సహాయం చేయండి. ఈ రోజు నాయన ఎవరైతే నాయన అనారోగ్య సమస్యలతో ఉన్నారో అందరినీ ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే నాయన వేరుకులు ఇబ్బందులు ఉన్నారో, మన దేనికోసం ప్రార్థిస్తున్నారో అవన్నీ కూడా నాయన ప్రభావ మీ యేసుక్రీస్తు నామములో నెరవేర్చి సహాయం తెచ్చండి. ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు రెక్కల నీడ ఆశ్రయము ఇచ్చిన ఆయన ఆరోగ్యం కలిగజేసి మీరు రెక్కల నీడ దాముకున్న ప్రతి ఒక్క బిడ్డని కాపాడి మరి అయా ఉత్సాహంగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.